శ్రీ వాసవి మాత కన్యకాపరమేశ్వరి జయంత్యుత్సవ వేడుకలు ఆర్కేపురం డివిజన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పొద్దుటూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆర్కేపురంలోని వైసవి కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సుమారు 500 మంది మహిళామణులతో అభిషేకం మరియు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమర్శ్రీ శ్రీ దయానంద్ గుప్తా మరియు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాడపల్లి వెంకటేశం మరియు చిలక ఉపేందర్ రెడ్డి మరియు ధీరజ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నాగేంద్రయ్య మరియు కోశాధికారి ఆరబెట్టి వేణుమాధవ్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్ మరియు మహిళా అధ్యక్షురాలు రామిని సద్గుణ మరియు లక్ష్మీ సుబ్రహ్మణ్యం, శ్రీలత, నాచం లక్ష్మి మరియు వాణిశ్రీ మరియు గంధం పద్మ తదితరులు హాజరయ్యారు. హృదయస్థో జనార్దనః ఆపదాప్తారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. రుద్ధదీవశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. భకర్మసమారభే ప్రాణాయామే వినియోగః. भरतखंडे मेरोह दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावर्योर्मध्ये देशे परमेश्वरी देवता प्रीत्यर्थम् दक्षिणेश्वरे देवता संपूर्ण कृपा कटाक्ष सिद्धेन इह जन्मानि परजन्मानि जन्म जन्मान्तरकृत समस्त पाप निरसनार्थम् मोक्ष चतुर्विधा काला पुरुषार्थ सिद्ध्यर्थम श्री वासवी कन्या परमेश्वरी देवता जयंती महोत्सव समयेन प्रदोष कालेन यथाशक्ति श्री वासवी कन्या परमेश्वरी देवता बुद्धिस्य प्रियत्यर्थम ध्यान आवाहन आदि षोडश उपचार अभिषेक सहित तदंग कलशाराधनां करिष्ये. सूर्यमुच्चरं धनुमते प्रणयान स्वस्ति अमृतं वै प्राणामृतमाप प्राणानेव यथा स्थानमुपह्वयते समर्पयामि स्नानान्तरे समर्पयामि पूयमानः भयन्द्रावर्तवेनो हिरण्याभिश्वा रथिनो देव सोमागणाधिपतेर्महस्राध्यक्षतान् समर्पयामि. सहजं पुरस्तात् आयुष्मग्यं प्रतिमद्य सुब्रह्मण्यो वेदं परमस्वेदहायज्ञो समर्पयामि. महागणाधिपतेर्महाक्षते पूजयामि. पुष्पैः पूजयामि. शंकर पूजयेंడి. ओम नमो देवता कपिलाय नमः. ओम गजगणनाय नमः. ओम लंबोदराय नमः. ओम विकटाय नमः. ओम विघ्नराजाय नमः. ओम नमः नमः. ओम बालेन्द्राय नमः. ओम क्रतुण्डाय नमः. ओम दुर्पकर्णाय नमः. ओम हेरंबाय नमः. ओम चंद्रपूर्वजाय नमः. ओम गवाहनाय नमः. ओम गजाननाय नमः. ओम गौरीपुत्राय नमः. ओम विघ्नविनाशनाय नमः. ओम सर्व सिद्धि प्रदायकाय नमः. ओम श्री महागणपति देवताभ्यो नमः. रुद्रा गणपति देवताभ्यो नमः. चेतलो नमस्कारं చేయండి. షోడశ धूम 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 धूपोयम आहारं धूपं गृहाण देवी सावोदोक्तं वर्धय धूपानि आग्रहयित्वा సాక్షాత్ అధిపరాధనకు నమస్కారం చేసుకోండి. అందరూ సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దివ్య దీపాన్ని దర్శయామి. ధూప దీపానంతరం సమర్పయామి. ఆ దాంతో ఆ బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. అమృతమస్తు. ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అవసర నివేదనార్థం గుణఖండ నివేదనం తాంబూలం ప్రతివేదాం. తాంబూలార్థం అక్షదానం సమర్పయామి. తాంబూలార్థం ప్రత్యక్ష తాంబూల చవలానం सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. जय बोलो वासवी मातको जय. అందరూ కూడా అక్కడి నుంచి అందుకోండి. శంభో శంకర. మళ్ళీ ఒక 2 అక్షంతలు ఒక పుష్పం పట్టుకోండి. యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ యావాన్ పుష్పవాన్ భవతి. చంద్రబాబాన్ పుష్పం పుష్పవాన్ యావాన్ పుష్పవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం నిర్గమేధారంగామే సర్వకార్యేషు విఘ్నస్య సృజాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్.
అపర రెండు జంపులు వేసుకుని నమస్కారం చేసుకోండి. అపరాధ నమస్కారాన్ని, ఆత్మృష్ణ నమస్కారాన్ని, అనంత శతకోటి కృష్ణ నమస్కారాన్ని, ఇంద్రాది సమస్త రాజోపచార, దేవోపచార, భక్తోపచార, సత్యోపచార, మంత్రోపచార, ఇంద్రోపచార పూజాన్ని సమర్పయామి. భగవాన్ సర్వాత్మ శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాక్షేమాయ గమనాయ చ కరోమి దంపత్యభివృద్ధి కంకణం వాతేన సగరేణ రక్ష విశ్వేత్తాదే భవనేషు ప్రవాస్యాయ జగద్ధమగవన్నింద్రుషన్వదే పారావతయ్యత్కురు సంభృతం స్వభావృణోశరభాయ ఋషి బంధవే గౌరీం కాశ్యాయనీం వందే కన్యకా పరమేశ్వరి. ఓం శ్రీ హరాం హ్రీం క్రోం క్రోం హ్రీం రాం యారాలావాసేషాహంసోహమే పరమం దాయిమే తన్నో హంస ప్రచోదయాత్. పాదాల దగ్గర ఒక్కొక్కటిగా వేస్తూ ఉండండి. ఒక్కొక్క అక్షంత వేయండి. ఓన్ని వేసేయండి. ఇదే శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవతాభ్యో నమః. అవాహయామి, స్థాపయామి, పూజయామి. మళ్ళా 4 అక్షంతలు పట్టుకోండి. హేమ సింహాసనం సమర్పయామి. ఓం నారాయణ నమస్తే సర్వకారక నారక పాద్యం గృహాణి దేవీ సామోదోక్షవత్య. ఓం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవతాభ్యో నమః. ఊర్జేదధాతరామహేరణాయ చక్షతే యోగశివతమూలహస్తస్య భాజేదనః ఉషతేరివ మాతరః తస్మారంగమోయస్య క్షయాయ జిన్వధాపో జనయధాజనః అవాజస్య సంగతే. మళ్ళా వస్తుంది అభిషేకం ఒక్కొక్క సెకండ్ క్లాస్. ఓం ఆప్యాయతేషదస్సోమర్ష్ణియం భవాజస్య సంగతే. కన్యకా పరమేశ్వరి దేవతాభ్యో నమః. క్షీరేణ స్నాపయామి. క్షీరస్నానానంతరం శుద్ధోదకేన స్నాపయామి. నీళ్ళైపోతే పెరుగు. ముఖాకర ప్రణాయోగోషితారిషతో స్నాపయామి. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవతాభ్యో నమః. దధ్వస్నాపయామి. దధి స్నానానంతరం ఆపోయిష్టామి. ధాతరామహేరణాయ చక్షతే యోగశివతమూలహస్తస్య భాజేదనః ఉషతేరివ మాతరః తస్మారంగమోయస్య క్షయాయ జిన్వధాపో జనయధాజనః. దేవోత్తమిదోత్పునాన్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నాపయామి. పరమేశ్వరి దేవతాభ్యో నమః. ఆజ్య స్నానానంతరం మళ్ళా నీళ్లు. ఆపాయిష్టామి. తస్మారంగమోయస్య క్షయాయ జిన్వధాపో జనయధాజనః. ఓషధేః మధునక్తముదోషధి మధుమత్పార్థివకం ప్రజః మధుద్యోరస్తు నః పితా మధుమాండో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. అర్జున స్నాపయామి. మధుస్నాపయామి. మధుస్నానానంతరం నీళ్లు. ఆపోయిష్టామి. హేరణాయ చక్షతే యోగశివతమూలహస్తస్య భాజేదనః ఉషతేయ స్వహవీతరామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయమే బృహస్పతయే మధుమాగుమ్మదాభ్యః శర్కరయా స్నాపయామి. తస్మారంగమోయస్య క్షయాయ జిన్వధా ఆపో జనయధాజనః. శుద్ధోదకేన స్నాపయామి. శుద్ధోదక స్నానానంతరం నారికేళ ఫలోదక స్నానం. నారికేళ ఫలోదకేన స్నాపయామి. గంధం. ఓం పరమేశ్వరి దేవతాభ్యో నమః. గంధోదకేన స్నాపయామి. గంధోదక స్నానానంతరం పుష్పవాన్ భవతి చంద్రమాభా పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్
पुष्पोदकेन स्नापयामि स्थापयामि హరిద్రా ఇటు చూడదు ఒకసారి సమర్పయామి हरिद्रोदकेन स्नापयामि नमोस्तुते श्रीवासवी कन्या परमेश्वरी देवताभ्यो नमः यो वै शिवतमोहस्य भाजेदेनः शिथिरमात्रा तस्मारङ्गमामो यस्य क्षया इन्वधाम्बोजम् కరణమహం ప్రపద్దే లక్ష్మీ అటు ఇటు జరగండి, కొద్దిగా దూరంగా జరగండి. వృక్షోదవిల్మః తస్య ఫలాని తపసాను దంతుమాయాంతరాయాశ్చ వాక్యాన లక్ష్మీః ఉపయేతుమాన్ దేవతకః కీర్తిశ్చ మణినాథాన్నిర్వృతమే గృహాద్ గంధద్వారాన్ దురాదర్శాన్నిత్య పుష్టాంగరీహిణీపదమే గృహే నిజ దేవీం మాతరం శ్రీయం వాదేవే గృహే మాత్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలిని తమశ్యేవ నిక్లీనైతి విశ్వదాః అక్షయస్తే త్రయ పుత్రా స్వయం శ్రీదేవ దేవదా పద్మాలనే పద్మౌరు పద్మాక్షీ పద్మసంభవే త్వం మాం భయస్వ పద్మాక్షేన దౌఖ్యం లభామ్యహం అశ్వదాయ గోదాయ ధనదాయ మహాధనే ధనం మే జిషదాం దేవే ధర్మకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తే శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమన్యర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతే యదోమం విసోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధో నయమాత్సర్యం లోభో నాశుపామతిః భవంతి కృతపుణ్యావరిదివో అభ్రస్య విద్యుదః రోహంత సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజిరి పద్మప్రియే పద్మిని భగవత్రాయదాక్షి దేవి నారాయణి నమోస్తుతే కుంకుమ పూజ మీద కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలమ్మా మా పూజలు కూర్చోండి ప్రోగ్రామ్ డిలే అవుతుంది దయచేసి అందరూ కూర్చోండి. లేడీస్ అండ్ అందరూ వెళ్ళిపోవాలి దేవతాభ్యో నమః ఆ తమలపాకు తీసి పక్కన పెట్టండి ఒక చిటికెడు కుంకుమ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వేయండి శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి సమేత వాసవే కన్యకా పరమేశ్వరి దేవతాయై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి నవరత్న ఖజిత హేమ సింహాసనాంతే అక్షతాని మహాసరస్వరూపిణి శ్రీ ఎన్డే దేవతాభ్యో నమః అక్కడ అమ్మవారి దగ్గర చక్కగా ఒక పుష్పం పెట్టండి ఆ ఇనే దేవరాయణ దుర్వారోహణ పుష్పిణీ రాష్ట్రపశరీ కారణమంత్రస్య గృహాయమే శ్రీ మహాకాళి మహాలక్ష్మి వాసవి అమ్మవారి యొక్క కరుణా కటాక్షములతోటి అమ్మవారి ఓం కన్యకాయే నమః ఓం జగన్మాత్రే నమః ఓం ఆదిశక్తే నమః ఓం దేవ్యై నమః ఓం కరుణామయై నమః ఓం ప్రకృతి స్వరూపిణ్యై నమః ఓం విద్యాయై నమః ఓం శుభాయై నమః ఓం ధర్మస్వరూపిణ్యై నమః ఓం వైశ్య కుల దేవతాయై నమః ఓం సర్వాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః రూపిణ్యై నమః ఓం భద్రాయై నమః ఓం వేదవిద్యాయై నమః ఓం కుసుమ దంపతి వత్సలాయై నమః ఓం గంభీరాయ నమః ఓం శుభాయ నమః ఓం సౌందర్య నిలయాయ నమః ఓం సర్వహితాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నిత్యముక్తాయ నమః ఓం సర్వ సౌఖ్యప్రదాయిన్యై నమః ఓం సకల ధర్మోపదాయ పారిణ్యై నమః ఓం మాత్రే నమః ఓం అహింసా స్వరూపిణ్యై నమః ఓం ఆర్యవైశ్యై నమః ఓం సర్వసంపత్ప్రదాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యానంద స్వరూపిణ్యై నమః ఓం విశ్వరూప ప్రదర్శిన్యై నమః ఓం నిగమవేద్యాయ నమః ఓం నిష్కమయాయ నమః ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః ఓం ధర్మ సంస్థాపనాయ నమః ఓం నిత్యసేవితాయ నమః ఓం నిత్యమంగళాయ నమః ఓం నిత్యవైభవాయ నమః
ఓం సర్వోపాధి విముక్తాయ నమః ఓం రాజరాజాయ ఓం పరాశక్తయే నమః ఓం భక్తకల్పకాయ నమః ఓం జ్ఞాననిలయాయ నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం శివాయ నమః ఓం నాదబిందు కళాతీతాయ నమః ఓం సర్వోపద్రవవారిణ్యాయ నమః ఓం సర్వరూపాయ నమః ఓం సర్వశక్తిమయాయ ఓం సద్గతిదాయిన్యే నమః ఓం అమృతాయ నమః ఓం అనుగ్రహఫలాయ నమః ఓం ఆర్యాయ నమః నమః ఓం కళావత్యై నమః ఓం కీర్తివర్ధన్యాయ నమః ఓం చిదాధారాయ నమః ఓం చిదాకారాయ నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞఫలదాయ నమః ఓం జ్ఞానదాయ నమః ఓం తాపత్రయ వినాశిన్యాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం విష్ణువర్ధనమధిన్యాయ నమః ఓం తీర్థరూపాయ దీనవత్సలాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం శ్రీయుతాయ శ్రితవత్సలాయ నమః ఓం మహావ్రతాయ నమః ఓం మనోరూపాయ నమః ఓం సకలాభీష్టప్రదాయ నమః ఓం నిత్యమంగళరూపిణ్యై నమః ఓం నిత్యోత్సాహాయ నమః ఓం కన్యకా పరమేశ్వర్యై నమః ఓం శ్రీవాసవ్యై నమః ఓం భవస్య దేవాయ నమః ఓం సర్వస్య దేవాయ నమః ఓం ఈశానస్య దేవాయ నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పద్మదే దేవస్య అష్టోత్తరశతనామావళిః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత సహిత ఇక్కడ ఉన్న లెక్క ఇప్పుడే అరటిపండు తాంబూలానికి లడ్డు ఆ లడ్డు రాలేదు అందరికి ఆర్కేపురం డివిజన్ తరఫున కూడా మరొక్కసారి అందరూ కూడా ధన్యవాదములు. మన టిఎన్ఆర్ వైష్ణవి నరసింహారావు గారు వారి ఫ్యామిలీ కూడా కార్యక్రమం దిగ్విజయం చేయండి. మన ఆర్కేపురం డివిజన్ ఆర్యవైశ్య సంఘానికి కూడా మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలిపితే మా అందరు కూడా బాగుంటుంది. ఈ పూజా కార్యక్రమం చేసినందుకు ఆత్మార్పణ దినం కూడా ఈ 3 సంవత్సరాలు కూడా చేసుకున్నారు. ఆత్మార్పణ దినంలో కూడా అభిషేకు అన్నప్రసాద కార్యక్రమం కూడా ప్రతి అమావాస్య రోజున శ్రీకృష్ణ మందిరం దగ్గర ఇంతకు ముందు ఆర్కేపురం హనుమాన్ దేవాలయం ప్రారంభంలో చేశాము. ఇప్పుడు ఈ 6-7 నెలల మాసంలో నుంచి కూడా శ్రీకృష్ణ మందిరము అల్కాపురి దగ్గర ప్రతి నెల దాతల సహకారాలతోటి 500 మంది భోజనాలు చేసిపోతున్నారు బీదలు. మీ సహకారాలు ఒక 2 నిమిషాలు మళ్ళా పూజ చేయండి. యశస్సునేను వసుంధరాను మదారంగాను మహరణ్యేను హేమమాలిన్యాను ధనధాన్యగత్యేను నిత్యేను శ్రేణిసౌమ్యాను గోప్రదాను ఉడిపేచ్చగదానందాను వరలక్ష్మేను వధుప్రదాను శుభామేరణ్య ప్రకారాను సముద్రతనయాను జయాను మంగళాదేవ్యే మహాలక్ష్మి మహాసరస్వతి మీ దగ్గర ఉన్నటువంటి ప్రసాదం ఇచ్చారు. లడ్డు ప్రసాదం అందరికీ అందిందనుకుంటాను. దాన్ని అందరూ నా మాట వినాలి. వారు ఇచ్చిన ప్రసాదం మీద ఒక్క చుక్క నీళ్లు చల్లండి.
అందరూ వింటున్న భార్భాత్ సందర్శకులైన బుద్ధోదయవసన మహేధ్యాయాన ప్రచోదయాత్ సత్యం ప్రత్యేకరించామి స్మృతమదేవతా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరయోగాభ్యుమ యథాశక్తి అవసరనివేదనార్థం మహానివేదనార్థం మధుర మహానివేదం కోరుతామి అదను అమ్మవారి ఓం ప్రణామ స్టేజ్ గారికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదద్భాయో హే దదనో అవిహన్న పిరంగణో యజ్ఞస్య వశోన్మే గోపాయ విపాదో ఏ జతిష్ కన్యాభి కమనీయకాంతిభిరణం స్వస్తి విరారాత్రికం పాత్రైర్మోక్తికచిత్రపంక్తి విరహత్కర్పూరదీపాలిభిః తత్తత్తాళమృదంగగీతదహితం నృత్యత్పదాంభోరహం మందృకం సునిహితం నీరాజనం గృహ్యతాం. శ్రీ వాసవి కన్యకు జై. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు జై. మాతాకు జై. కర్పూరానందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. అందరూ కూడా రెండు పుష్పాలు చక్కగా శ్రీరంగదామే లక్ష్మీశ ప్రసన్న మమ సర్వదా వరాంగుజోపాజమేతుముద్రాంగరే వహంతి కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాంతనేత్ర శరణ్యే దేవగే దేవి నారాయణి విష్ణుపత్నే దేవిః తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం గాత్యాయనాయ విద్మహే కన్యకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై విద్మహే బ్రహ్మపత్నే ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. నమస్కారం చేయండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ చండీపుర దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరణాగతవత్సల అన్యథా శరణాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వాసవి కన్యకా పరమేశ్వరి. మిగిలిన పుష్పం కానీ పసుపు కానీ కుంకుమ కానీ ఏది ఉంటుంది అమ్మవారు ఛత్ర జామరాది సర్వోపచార పూజాం సమర్పయామి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవతాభ్యో నమః. చక్రాంతారయామి జామరాంబిజామి అశ్వామయామి యజమామయామి అంతోడికామరోయామి చంద్రశామి ఐదుగోగామి నిగమావయామి నమస్కారోపచార దేవోపచార భక్తోపచార సత్యోపచార మంత్రోపచార యంత్రోపచార. అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సామూహిక పూజలో చక్కగా నీ యొక్క పూజ చేసుకున్నాం తల్లి రక్షించి కాపాడమని అందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. ఓం దక్షిణ్యో రావణేశ్వరః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వన్యగాదభేషజం షణ్మాస్తు ద్విపదే శంకరుష్పదే. ఓం శాంతి. పాపిట్లో పెట్టుకోండి, మీ యొక్క మంగళసూత్రాన్ని పెట్టుకోండి. సత్యమేవ సంతు సత్య సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యేన అఖండ సౌభాగ్యతా సిద్ధ్యో ధన కనక వస్తు వాహన సమృద్ధి సిద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు. క్లీం గ్లౌం వం వాసవి కన్యకా మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహా. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్ము మమ్ము పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము. కొండపట్నమందు అశ్విలా వర్ణమున జన్మించిరి కుసుమామ గర్భమందు ఇరుగురు కవలమున పుట్టిరమ్మ. గాలియని పాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ అపరంజికారులమ్మ. ఈ బాల కుసుమ శక్తి బిడ్డలు ససిరామి జనమ్మ
విజ్ఞాన పద్యంబుతో ఇరువురికి కౌమార రసగల్గెను సంగీత సాహిత్యము విను విద్య గొప్పగా నేర్పిరమ్మ అష్టాదశ శాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ బంధువుల పిలిచిరమ్మ సంతపుర వైశ్యులు రాజుకు ఆడుగేను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యగా విమ్మడంచు రారాజు రాయబారము పంపెను వైశ్య సంఘం పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున పుట్టెని 3 మంది భార్యలు నీ ఎంటయుండరానే మా వైశ్య కుల కాంతను కోరుట ధర్మము కానేరదు అని వాళ్ళు రెట్లు పలకా కొట్టిందునెను కత్తి యుద్ధము చేసినా వీరలు కన్యను ఇవ్వమనిన 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకనేమో వాసవి మరువలేకపోయెను కామాంధకారంబుతో క్రోధముగా బాలులను చూసెనమ్మ భక్తితో బాలురంతా వాసవి మనసులో తలచిరమ్మ బాలుడు యుక్తి కూడా రెండిని చేతుమని చెప్పిరమ్మ గురుశుక్ల మౌనమయ్య ఇవెరడు చేతుమా పెరడియ ఇదే అక్కడయ్య అందుకే నీవు కావలను చెప్పుమా శ్యామ్ శ్యామనా వైశ్యులు దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వణుకుచున్నది జగచ్చరణి కావడి భక్తోడను వైశ్యులు పూజించి పొగడిరమ్మ శాంతించి వాసవాంబ కన్యగా అందరు చంకించెను నవకన్యకల తోడను వాసవికి అభిషేకములు చేసిరి పట్టుపుట్టము గట్టిరి భక్తితో పుల్లహారములేసిరి జ్వాలలు గొప్పగా మిన్నట్టుచున్నగాను అంతటా భాస్కరుడు వాసవిను గురువర్య ఆగుమయ్య భువిలోన ధర్మము తెలిపిదముగా ఇందు మకలు ఛేదించుచు నందిపై నగరించుకొచ్చెను. మా యొక్క ఆర్కేపురం డివిజన్ తరఫున నమస్కారాలు. ఈరోజు వాసవి అమ్మవారి జన్మదినం కాబట్టి మీరందరూ కూడా పూజా కార్యక్రమము భాగమైన గణపతి పూజ, అభిషేకము, అలానే కుంకుమ పూజ ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో మీరందరూ చేసుకుంటున్నారు. ఇంకొక పూజా కార్యక్రమానికి ఇంకొక ½ అవర్ టైం ఉంటుంది. మీరందరూ కూడా పూజా కార్యక్రమంలో మీ భాగస్వాములై మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మరొక్కసారి కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఆర్కేపురం డివిజన్ ఆర్యవైశ్య సంఘం పొద్దటూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక 2 నెలల నుంచి ఈ ప్రణాళిక రచించి
ఆయన భుజస్కంధం మీద వేసుకొని ఇంత గ్రాండ్ గా చేసినందుకు మనం కూడా ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలి. ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు పొద్దటూరు శ్రీనివాస్ గారు, వారి కార్యవర్గానికి కూడా, మరియు ఈ కార్యక్రమానికి మనకు ఈ చక్కటి ఏసీ హాల్ టిఎన్ఆర్ వైష్ణవి నరసింహారావు గారు మనకు హాలు ఫ్రీగా ఇచ్చారు, మరియు ప్రసాదం కూడా అందజేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రసాదంలో భాగమైన మన ఇమ్మడి రమేష్ అన్న గారికి ఈ ప్రసాద కార్యక్రమంలో మనకు ఇమ్మడి రమేష్ అన్న గారు 31,000 మనకు 31,000 అన్న ప్రసాదం గురించి మనకు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబానికి కూడా వాసవి మాత అనుగ్రహం ఉండాలి. మరియు ఆర్కేపురం డివిజన్ తరఫున కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం కూడా మనకు ఇమ్మడి రమేష్ అన్న గారు విరాళం మాతాకి వాసనుకుంటా వారికి దక్షిణ సమర్పిస్తే బాగుంటుందని ఎప్పుడు ఈ బ్రాహ్మణులకు సమర్పించేది కూడా ఇదో వాక్యం అనుకుంటూ వాళ్ళని కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాము. నేను ఐటీకి వెళ్ళిపోయాను. తొందరగా అయితే అనుకోండి, ఎన్ని క్లోజ్ అయింది. గారికి ఇమ్మడి జ్యువెలర్స్ అధినేత ఇమ్మడి రమేష్ గారు చిరు సన్మానం చేస్తున్నారు. అలానే కార్యవర్గం వారికి పూజా సామాగ్రి ఇస్తున్నారు. ఓ మాతా విను మాఘాదామా కోరికలన్నీయు తీర్చుమా. ఓ దేవి మంగళగా సకల సుఖములను సౌభాగ్యములను మా దయలను మా ఇక పాతివ్రత్యము నీవు మా పంకజపాణి గోవిందుని హృదయ నివాసి. జై బోలో వాసవి మాతా కీ. జీవనమై స్మరణే జీవనమై మాయని లలితా శివజ్యోతి సర్వకామన. జై బోలో వాసవి మాతా కీ. జై బోలో వాసవి మాతా కీ. ఇవాళ అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి ఒక జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నందుకు దానికి అధ్యక్షుడైన వెంకటేశ్వర గారికి, మరియు సెక్రటరీ అయిన మన శ్రీనివాస్ గారికి, మరియు విచ్చేసిన మెంబర్స్కు, డైరెక్టర్స్కు, మరియు విచ్చేసిన సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మన వీరు వెంకటేశం గారు, శ్రీనివాస్ గారు చేయడం జరుగుతుంది. విధంగా మున్ముందు కూడా ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా అమ్మవారి ఒక ఆశీర్వాదం పొందాలని కూడా కోరుతూ, నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఆర్కేపురం డివిజన్ యొక్క వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా స్వాగతం చెబుతూ, అమ్మవారికి ఈ కార్యక్రమాలు జరుగుతున్న దానికి సందర్భాన్ని చూసి ఎవ్రీ ఇయర్ ఆకర్షితులై మన చిల్క ఉపేందర్ రెడ్డి గారు వారికి తోచినట్టుగా వారు కూడా భారీ విరాళం ఇవ్వడం జరిగింది. వారికి మన ఆర్కేపురం డివిజన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అలానే ఉండండి. మన అమర్వాది లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. యూత్ అధ్యక్షులు పొలిటికల్ చైర్మన్ మిత్రులు చింతల రవి గారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి మిత్రులు మన అద్దం లక్ష్మణ గారికి కూడా
సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాం. అమ్మవారి జయంతి సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన ఆర్యవైశ్యులు పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మరి ఒక 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్కేపురం డివిజన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులకి మరి వారి కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే అమ్మవారి అమ్మవారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మనకు ఏమి దేవాలయం లేనప్పటికీ కూడా ఫోటోలు పెట్టుకొని కూడా జయించే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మీరు చూసినట్టయితే జంట నగరాల్లో ప్రతి ఏరియాలో కొన్ని వేల మందితో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికి నేనే ఒక 6వ ప్రోగ్రాం వెళ్ళడము. మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.